నమస్కారం. దేవి వైభవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత త్రిపుర సుందరి వైభవాన్ని స్మరించుకోబోతున్నాం. మనతో పాటు భారతీయం సత్యవాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా అమ్మా. అసలు మరి ఈ లలిత త్రిపుర సుందరి దేవి అవతారం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయంటే ఏం చెప్తారు? ఇది బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ అగస్త్య సంవాదంలో ఈ లలితాదేవి యొక్క ఆవిర్భావాన్ని గురించి మనకి లలితా సహస్రనామాల ద్వారా, రహస్యనామాల ద్వారా అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి మనకు తెలియచేసింది బ్రహ్మాండ పురాణం. అయితే ఏం తెలియచేసింది? ఆమె సృష్టికర్త్రి, జగన్మాత, ఈ జగత్తుకే ఆమె తల్లి. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మనం నమస్కారం చేసుకుంటాం కదా. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే లక్ష్మి, కాళీ, సరస్వతి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురమ్మలకి మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆ పెద్దమ్మే లలితాదేవి. లలిత అనే పదాన్ని మీరు తిరగవేసి పలికితే ఏమని వినపడుతుంది? తకార, లకార, లికారం. తకార, లకార, లికారాలు ఏ శబ్దాన్ని సూచిస్తున్నాయి? తల్లి. ఎవరికి తల్లి? ఈ జగత్తు మొత్తానికి తల్లి. మనకి మన అమ్మ పేరు తెలుసు, మన అమ్మమ్మ పేరు తెలుసు. అమ్మ పేరు కూడా మనకు తెలియదు. అమ్మమ్మ ఎవరు ఆవిడ? ఆ తల్లి లలిత పరాభట్టారిక, ముగ్గురమ్మల మూలపుట్టమ్మ. అందుకే లలితా సహస్రనామంలో శ్రీమాత అనే నామం దగ్గర నుండి శివశక్తి ఐక్య రూపిణి అనే నామం వరకు 1000 నామాలు కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే, దాని అర్థం తెలుసుకుంటే, అమ్మ సృష్టిని ఎలా పరిపాలిస్తోందో జగన్మాత, అలాగే అమ్మకు ప్రతిరూపాలైన మనం స్త్రీలందరం మన జీవిత నిర్వహణ కార్యక్రమాన్ని కూడా ఎలా నిర్వహించుకుంటున్నామో అందులో అన్ని రకాల రహస్యాలు, యోగ రహస్యాలు, శాస్త్ర విధానాలు, జీవన విధానాలు, సృష్టి రహస్యాలు అన్నీ ఉన్నాయి. అందుకని ఈ సృష్టిని అంతటి నిర్వహిస్తున్నది ఆ తల్లే కదా. అంటే ఈ సృష్టి ఇలా నిర్వహించబడుతోంది అంటే, ఋతువులు ఇలా ఏర్పడుతున్నాయి అంటే, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ క్రమంలో ఇలా తిరుగుతున్నట్టు ఎవరి అధీనంలో ఉండి నడిపిస్తోంది? ఇది ఏదో ఒక సుప్రీం పవర్. ఆ సుప్రీం పవర్ ఏదైతే ఉన్నదో అన్నింటికీ అధిష్టానదే ఆమె లలితాదేవి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శ్రీమాత అనే దగ్గర నుంచి శివశక్తి రూపిణి నామం వరకు కనుక ఒక్కసారి మీరు గమనిస్తే, అమ్మవారు పుట్టినింటి నుండి మెట్టినింటి వరకు వెళ్ళే ప్రయాణం కనిపిస్తుంది మనకి. మూలాధార చక్రం, పుట్టినిల్లు మూలాధారం, అక్కడి నుంచి ప్రయాణమై ఆ షట్చక్రాలను ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ సహస్రారం వైపుకు వెళుతోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనలో కలిసిపోతే అక్కడ ఇద్దరు లేరు, ఒక్కరే అర్ధనారీశ్వరులు. మనం చేసేది అదేగా. అందుకే పెళ్ళిలో పీట కూడా ఒక్కటే వేస్తారు, ఇద్దరికీ కలిపి బ్రహ్మముడేసేస్తారు. ఇది అర్థం చేసుకు చావడల్లా మనం మన జీవితం ఏదైతే మనం నిర్వహిస్తున్నామో, సృష్టి నిర్వహణ మన జీవిత నిర్వహణకి ఉన్న సమన్వయమే. ఇది మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మాండ పురాణం అన్నాం కదమ్మా. బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో మన ఈ పిండాండంలో కూడా అదే జరుగుతోంది. మ్యాన్ ఈజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. ఆ యూనివర్స్కి ప్రతీకే మానవుడు. ఇప్పుడు దేవీ నవరాత్రులు అమ్మవారి గురించి అడిగావు కదా. 9 రోజులు 9 అవతారాలని మనం తీసుకుని అమ్మవారిని పూజించుకుంటున్నాం. దీని వెనుక అసలు పరమార్థం ఏమిటి? మొట్టమొదటి అవతారం ఎవరు? బాల. మన పిల్లలు కూడా పుట్టినప్పుడు చిన్న పాప. ఆ చిన్న పాపకు అప్పుడు ఏం చీర కడతావా నువ్వు? గౌన్ వేస్తాం, ఒక లంగోట, ఒక చిన్న ఇదే వేస్తాం. అందుకని బాలా త్రిపుర సుందరిగా ఉన్నప్పుడు ఆ తల్లికి ఎలాంటి డ్రెస్సు వేయాలో అలా వేస్తాం కదా మనం. అలాగే మన పాప పెరిగి పెద్దదైన తర్వాత మళ్ళీ డ్రెస్సులో మార్పు వస్తుందిగా. మళ్ళీ పెద్ద గౌన్లు వేస్తాం, ఏవో రకరకాల డిజైన్స్ వచ్చాయి. లంగా జాకెట్టు వేస్తాం. కొంచెం వచ్చి 10 సంవత్సరాల పిల్ల. ఆ తర్వాత 13 సంవత్సరాల వయసు వచ్చి లంగా జాకెట్టు వేసి మళ్ళీ ఓణి వేస్తాం. ఆ తర్వాత చక్క డిజైన్ చీరలు కడతాం.
ఇంకా పెరిగిన కొద్దీ మన చీరల డిజైన్లు కూడా మారుతూ ఉంటాయి. చూడు ఇప్పుడు నాకు మారలే, పెద్దదాన్ని అయినాక ఒక చీర అంచు, ఓ ముడి. అంటే మనం పెరుగుతున్నట్టు వయసు క్రమంలో మనం అనుభవాలు గడించిన కొద్దీ ఏ ఏ సంఘర్షణలకులోనే జీవితాన్ని నిర్వహిస్తూ వస్తూ అనుభవాన్ని గడిస్తున్నాయి. జీవితం అనే విజయాన్ని మనం సాధిస్తున్నామో అదే ఇది. ఆమె కథే మన కథ. అందుకని దేవీ నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరి నుంచి రాజరాజేశ్వరీ దేవి వరకు ఉన్న అవతారాలలో స్త్రీ యొక్క ఎదుగుదల, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనకు కనపడుతుంది. ఎందుకని ఇప్పుడు మామూలుగా మన స్త్రీలందరూ అదేం ఆడదానిగా అని అంటుంటారు తెలియక. అలాగే అనుకున్నాడు మహిషాసురుడు కూడా. స్త్రీ నన్నేం చేస్తుందని ఎవరి చేతులను చావు రాకూడదు అనుకున్నాడు. ఉమెన్ మాత్రం పక్కన పెట్టేశాడు స్త్రీని. ఆవిడ నన్ను ఎలాగో చంపలేదనుకున్నాడు. అప్పుడు ఏం చేశారు ఈ పురుషులందరూ కూడా, ఏది రుద్రుడు, కుమారస్వామి, మన విష్ణువు, వీళ్ళందరూ తల ఒక ఆయుధం ఇచ్చి, అమ్మ వెళ్ళిరాను యుద్ధానికి, నిన్నేదో ఆషామాషిగా అనుకుంటున్నాడు, ఆఫ్టర్ ఆల్ ఏ ఉమ్మన్ అనుకుంటున్నాడు, పోయి రమ్మన్నాడు. ఇప్పుడు మన పురుషులు కూడా ప్రతి స్త్రీలో ఉన్న సామర్థ్యాన్ని గ్రహించి ఆమెను అణిచిపెట్టకుండా ఆవిడ సామర్థ్యాన్ని కనుక వినియోగించుకుంటే ప్రతి పురుషుడు జీవితంలో విజయం సాధిస్తాడు. మన నామాలు చదువుతాం, సర్వాపద్వినివారిణ్యై నమః అనగానే మనకేమనిపిస్తుంది, మనం ఏం తప్పు చేసినా అమ్మవారు మనని ఆపదల నుంచి రక్షించేసిన కాదక్కడ అర్థం. మనం సాధారణంగా చాలా విషయాలు బొందలో పడుతూ ఉంటాం. అయ్యో బొందలో పడ్డానండి, నమ్మేశానండి, మోసపోయానండి అంటాం. అలా బొందలో పడకుండా ఉండడానికి, కష్టాలు నష్టాలు రాకుండా ఉండడానికి ముందు కష్టాలు నష్టాలు సృష్టించి మనకు నేర్పిస్తుంది. అక్కడ రే ఇట్లా పని చేస్తే నువ్వు అధికంగా తినేసావనుకో, ఇష్టమైన పదార్థాన్ని తింటే నీ కడుపు నొప్పి వస్తుంది. అలాగే అవసరాన్ని మించి అప్పులు చేసావనుకో నువ్వు బొందలో పడిపోతావు. అందుకని ఆ విధంగా కష్టాన్ని మనకు సృష్టించి దాని ద్వారా పాఠం నేర్పించి ఆ ఆపదలు ముందు ముందు జరగనివ్వకుండా కాపాడుతుంది. కానీ నువ్వు చేసుకుంటూ పోతుంటే వీడు కాపాడుతూ కూర్చుంటుందా? కాపాడదుగా. అలాగే పాపనాశిన్యై నమః అని చెప్తాం. పాపాలు చేసేస్తే ఆవిడ నాశనం చేయదు, నిన్ను పాపాలను చెయ్యనీయకుండా చేస్తుంది. అది తల్లి ప్రేమ. ఈ అర్థాలు తెలియకపోవడం వల్ల ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇది జరగలేదు కదండి, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే అది జరగలేదు కానీ ఇంకో మతంలోకి వెళ్ళిపోతుంటారు. అది మనం ఇక్కడ శాస్త్రాధ్యయనం సరిగ్గా చేయకపోవడం వల్ల, మన పురాణ ఇతిహాసాలను సరిగ్గా అవగాహన చేసుకోకపోవడం వల్ల తేడా వచ్చింది. ఈ రహస్యనామాలు, లలితా రహస్యనామాలలో అనేకమైనటువంటి సైన్స్కి సంబంధించిన విషయాలు ఉన్నాయమ్మ. సైన్స్ రిలిజియన్ వేరు కాదు, రెండు ఒకటే. ఈ సత్యం మనకి ఎంత బోధపడితే మనం అంత బాగుంటుంది, లేకపోతే మోసపోతాం మనం. అంటే ఇప్పుడు ఇప్పుడు పూజా విధానానికి వచ్చేసరికి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేయాలంటారు. ఒక్కో పంతులు చెప్పింది ఒకలా ఉంటుంది, ఇంకో పంతులు చెప్పింది ఒకలా. సో ఇప్పుడు సామాన్య ప్రజలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఎలా చేయాలి అన్న ఒక డౌట్ కూడా ఉంటుంది కదా. అసలు ఈ పూజా విధానం గురించి మీరు ఏం చెప్తారు? ఆధిపత్యం కోసం అసంబద్ధ వాదనలు అనేది ఒకటేదో హెడ్డింగ్ ఎక్కడో చదివాను నేను. ఇవి కూడా ఒక రకంగా అట్లాంటివే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పడానికి కలిగినటువంటి మన హిందూ ధర్మంలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటంటే తర్కానికి, మీమాంసకి అన్నింటికీ చోటిచ్చాం మనం. వేరే మతాల్లో రిజిట్గా ఈ పుస్తకమే చదవాలి, ఇదే ఆచరించాలి అనేది ఒక రూల్ ఉంటుంది వాళ్ళకి. మనకట్ట రూల్స్ పెట్టలేదు, ఆరోగ్యకరమైన నియమాలు తప్ప నిబంధనలు లేవు. ఈ సత్యాన్ని మనం గమనించాలి, ఇదే ఉండాలి, ఇలాగే చేయాలని. కాబట్టి పూజా విధానాలు అనేటటువంటివి రకరకాలుగా వాళ్ళ కుటుంబ నేపథ్యంలో వచ్చే సంప్రదాయాలు ఉంటాయి, వృత్తిపరంగా వచ్చే సంప్రదాయాలు ఉంటాయి, కులపరంగా వచ్చే సంప్రదాయాలు ఉంటాయి. అందుకని అమ్మవారి నామాలు అవన్నీ కూడా మనకు కనిపెడతాయి. సమయాచార తత్పరాయ నమః. ఎవరు ఏ ఆచారంలో పూజ చేసుకున్న అమ్మవారు సంతుష్టి ఉంది తప్ప ఆమె ఎవరిని కూడా స్వీకరించని స్థితిలో ఉండదు. అయితే సామాజికంగా అందరం ఇది మేలు కొలుపుకోవడం కోసం, ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవడం కోసం మానవుడికి మర్చిపోవడం అనే సహజ లక్షణం ఉన్నది. కాబట్టి ఏటా ఇది చేసుకుంటూ మనకిలో మార్పు తెచ్చుకోవాలి. ప్రతి ఏటా నేను దసరా పండుగ చేస్తున్నాను, ప్రతి ఏటా నేను గణపతి పూజ చేస్తున్నాను, ప్రతి ఏటా నేను మన వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను, కానీ నాలో ఏం మార్పు వచ్చింది? ఇది గమనించుకోవాలిగా. చేస్తూ పోతూ ఉన్న కొద్దీ మనలో పరివర్తన రావాలి కదమ్మా. ఎదుగుతున్నాం రోజులు, ఎందుకురా ఇన్ని సంవత్సరాలు వచ్చిన ఎందుకు ఎట్లో గలవన్నా పెద్దవాళ్ళని తిడుతూ ఉంటాను. దేనికోసం? ఇంకా నేర్చుకోవాను, ఎన్నేళ్ళు పట్టాలి నీకు ఇంకా, ఇదన్నమాట. అందుకని ఇందులో కన్ఫ్యూజన్ లేదు అసలు.
భగవంతుడి దగ్గర ప్రేమ, ఆ ప్రేమతో నువ్వు పుష్పం పెట్టినా చాలు, నువ్వేమీ ఎల్లక్కడ ఇంట్లో కూర్చొని నమస్కారం చేసినా స్వీకరిస్తాడు. అలాగే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అమ్మవారు 9 రోజులు 9 రూపాల్లో కనిపిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్లో, ఒక్కొక్క కలర్కి సంబంధించిన వస్త్రాన్ని కడతారు అని కూడా అంటాం కదమ్మా, దాని గురించి ఒకసారి చెప్తారా? చూడండి, ఒక్కొక్క రంగు చూడగానే మనం వేసుకునే డ్రెస్సు 8 సెకండ్ల పాటు అవతలి వాడి మీద ప్రభావం చూపిస్తుందని సైన్స్ చెప్తోంది. ఎరుపు దేనికి ప్రతీక? దుర్గాదేవి రాగానే ఎర్ర చీర కట్టమంటారు, ఎర్రటి కుంకుమతో పూజ చేయమంటారు. ఎరుపు దేనికి ప్రతీక అంటే చైతన్యానికి ప్రతీక. అందుకే కమ్యూనిస్ట్ వాళ్ళు చైతన్యానికి ఎరుపు ఎర్ర జెండా వాడతారు, అది చైతన్యం కలిగిస్తుంది మనిషిలో. అలాగే తెలుపు ఒక శాంతిని సూచిస్తుంది, చూడగానే సూపర్గా ఉంటుంది, కలబ ఎంత బాగుందో. సరస్వతి సర్వసుక్కల మాలిన్యము లేనటువంటిది తెలుపు. అలాగే నీలిరంగు, ప్రతి రంగుకి ఒక్కొక్క రకమైనటువంటి విశేషం ఉంది. నల్ల రంగు, నలుపులో కూడా చాలా విశేషం. అసలు నలుపు అనేది లేకపోతే తెలుపు యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది? ఇప్పుడు నీ కళ్ళు ఉన్నాయి, ఆ తెల్లటి కనుపాపల నల్లటి కనుగుడ్డు లేకపోతే అందం ఉందా? ఆ నల్లటి వెంట్రుకలు లేకపోతే ముఖానికి అందం ఉందా? అది నలుపు కూడా చాలా ప్రాశస్త్యమైనది. అజ్ఞానాన్ని నలుపుతో పోలుస్తాం మనం ఒక రకంగా. అందుకని కాళికాదేవికి నలుపు కడతారు. అంటే కాళికాదేవి ఎవరిని సంహరించి? అజ్ఞానాన్ని సంహరించింది. అక్కడ అజ్ఞానం అనే రాక్షసుడిని సంహరించింది, అజ్ఞానం మీద కోపగించుకుంది. జ్ఞానం అనేటటువంటి గండ్రగొడ్డలితో సంహరించింది. కుఠారిక అంటే గండ్రగొడ్డలి. ఎటువంటి అజ్ఞానం అనేటువంటి సంహరించేటటువంటి జ్ఞానం అనే గొడ్డలది, అది అక్కడ సంహరించిన విధానం. అది అదేవిధంగా కొంతమంది బొమ్మల కొలువు కూడా పెడతా ఉంటారు కదా. కరెక్ట్ ప్రశ్న వేసేవారు, మంచి ప్రశ్న. బతుకమ్మ ఆడతాం కదా, అక్కడ గుడిలోనేమో బాగా అర్థం చేసుకో. శాస్త్రి గారు మేరువుతో కూడినటువంటి 9 ఆవరణలు కలిగినటువంటి శ్రీచక్రానికి శ్రీ సూక్త విధానంతో మంత్రోక్తంగా అభిషేకం చేస్తాడు, పూజ చేస్తాడు, కుంకుమ పూజ. అది పండితులకు తెలిసినటువంటి శాస్త్రోక్తంగా చేసే విధానం. మరి పామరులు ఎలా చేసుకోవాలి? చూడండి ఎంత గొప్పదో మన ధర్మం. అదే శ్రీచక్రాకారంలో 9 వరుసలు పేర్చి పూలతో, బంతి పూలు, తంగేడి పూలు, ఇవన్నిట్లో కూడా కొన్ని ఔషధాలు ఉన్నటువంటి పూలవి. వాటిలో కొన్ని ఔషధ గుణాలతో కూడిన పూలు. ఆ పూలన్నీ పేర్చి ఈ 9 ఆవరణలతో బతుకమ్మను పేర్చి దాని చుట్టూ మనం పాటలు పాడుతూ అలరిస్తూ పూజ చేస్తున్నాం. అది ఇది ఒకటేగా. పండితుడేమో సంస్కృత వేదోక్తంగా చేస్తున్నాడు, పామర జనానికి వేదోక్తంగా చేసుకోవడం చేత కాదు. కాబట్టి మన గుండెల్లో నుంచి వచ్చే మన మాటలతోనే, మన కష్టాలను మనం చెప్పుకుంటూ మన మాటల్లోనే అమ్మవారి చుట్టూ కొట్టుకుంటూ అలరిస్తూ మన భజన చేస్తాం. అది శ్రీచక్ర పూజ, ఇది శ్రీచక్ర పూజే. పైన కూడా బిందువు ఉంటుంది, అదే అమ్మవారిని అక్కడ పైన పెడతారు. ఇక నువ్వు వచ్చి చెప్పావు చూడు, బొమ్మల కొలువు అన్నావే, అది కూడా 9 వరుసలు పేరుస్తారు. ఎవరు పేరుస్తారు? అది పిల్లలు. ఇది పిల్లలకు కావలసిన విజ్ఞానం. ఈ బొమ్మల కొలువులో పేర్చి పిల్లలే వెళ్ళి తాంబూలం తీసుకోవడానికి మా ఇంటికి రండి బొమ్మల కొలువు పెడుతూనే ఉంటారు. పిల్లలకు కావలసిన విజ్ఞానం ఎన్ని 9 వరుసలు ఏముంటాయి? కింద ఏముంటాయి? జలచరాలు, నీళ్లలో ఏ ఏ జీవరాశులు ఉంటాయో ఆ బొమ్మలన్నీ పెడతాం. చేపలు, తాబేళ్ళు, కప్పలు, నీళ్ళల్లో ఉండేటువంటి జీవాలన్నీ కూడా పేరుస్తాం అక్కడ. తర్వాత భూమి మీద చరించేటటువంటివి, భూమి మీద ఉండేవి. ఆ తర్వాత చెట్లు, చేమలు. ఆ తర్వాత ఆకాశంలో విహరించేటు పశుపక్షాదులు. ఆ తర్వాత మనుషులు. మళ్ళీ ఆ మనుషుల తర్వాత ఉత్తమమైనటువంటి మనుషులు. ఆ తర్వాత దేవతలు. వీటన్నింటి మీద 9వ వరుసలో పైన పెట్టేదేవారు? అమ్మవారు. ఆ సృష్టి యొక్క పరిపాలన క్రమాన్ని ఈ 9 ఆవరణలలోనూ అమ్మవారు ఏ విధంగా పరిపాలిస్తోందో, 85 లక్షల జీవరాశులని ఒకే సమయంలో ఏ విధంగా పరిపాలిస్తోందో చెప్పడానికి పిల్లలకు ఒక నాలెడ్జ్ని ఇవ్వడం కోసం అని చెప్పి బొమ్మల కొలువు పెట్టి అందరినీ పిలిచి, ఆ పిలిచిన పిల్లవాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ బొమ్మలను చూపిస్తూ పెడతాడు. అప్పుడు వాడికి సృష్టి విజ్ఞానం మొత్తం అర్థమైపోతుంది కదమ్మా. ప్రతిదాన్ని గుర్తుపట్టేస్తాడుగా. చూడండి, ఇన్ని రకాలుగా అందించినటువంటి మన శాస్త్రీయ విజ్ఞానం, మన పూర్వ ఋషులు ఎంత గొప్పవాళ్ళమ్మా. ఈ దేశంలో ఏ దేశంలో అయినా ఉన్నదా ఇది? ఈ రకంగా సంవత్సరం అంతా పండుగలు చేసుకుంటూ, సంవత్సరం అంతా ఒక నరుడిని నారాయణుడి స్థితికి చేర్చేయడం విధానం, ఒక గొంగళి పురుగు సీతాకొక చిలుకగా మార్చే విధానం ఎక్కడుంది? ఒక సున్నపురాయిని పాలరాతిగా మార్చే విధానం ఇక్కడే ఉన్నది. అందుకే ఇది పుణ్యభూమి, ధర్మభూమి,
కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, జ్ఞానభూమి, వేదభూమి. అందుకే ఇన్ని పండుగలు. ఇప్పుడు దసరా అనగానే మనకి జనరల్గా మనం మాట్లాడుకున్నట్లు బతుకమ్మ, అలాగే బొమ్మల కొలువు, వీటి గురించి ఎక్కువగా మాట్లాడతాం. అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అంటే ఆయుధ పూజకు కూడా ఉంటుంది కదా, మరి దాని గురించి ఒకసారి చెప్తారా? అమ్మవారి ఆయుధాలన్నీ ఏమిటనుకుంటున్నారు? ఎవరినో సంహరించడానికి పెట్టుకున్నవి కావవి. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య, రాగాన్ని అనురాగంగా మార్చేటటువంటి పాశాన్ని ధరించింది. చూసారా, రాగాన్ని అనురాగంగా మార్చింది. క్రోధాకారాంకుశోజ్వల, అమ్మవారు ఏం చేసింది? ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నవాడికి క్రోధం ఉంటే పనికొస్తాడమ్మా వాడు? పనికొస్తాడు? ఎక్కడికైనా తగులు పెట్టుకొస్తాడు. అందుకని అటువంటి వాడు తన లక్ష్యం వైపుకు నడిపించేటటువంటి అంకుశాన్ని ధరించింది. చూడండి ఎంత అద్భుతమైనటువంటి నామం ఇది. ఇది తెలియక రష్యా వాళ్ళు మన భగవద్గీతని, మన దేవతలని వీళ్ళందరూ కూడా తీవ్రవాదుల కింద పోల్చారు తెలియక, దీని అర్థాలు తెలియక. క్రోధాకారాంకుశోజ్వల, ఎటువంటి అంకుశాన్ని తగిలించింది? క్రోధాన్ని లక్ష్యం వైపుకి తిప్పేలాంటి అంకుశాన్ని ధరించింది. అమ్మవారిని ఆరాధిస్తే నీలో కనుక క్రోధం ఉంటే, కోపం వేరు క్రోధం వేరు కదా. కోపం అంటే షార్ట్ డిసీజ్, క్రోధం అంటే లాంగ్ డిసీజ్, పగలాంటిది. అటువంటి పగను పోగొట్టాలంటే అమ్మవారిని ఆరాధిస్తే ఆ పగంతా పోయి అతను లక్ష్యం వైపుకి నడుస్తాడు. ఈ వీటిని ఆయుధాలుగా ధరించింది అమ్మవారు. వాటి చేత మనందరినీ నియంత్రింపచేసి మనల్ని కాపాడు. అందుకని ఆయుధ పూజ అంటే మన ఇంట్లో మన వాహనం మనకు ఉపయోగపడుతుంది. ఒక బండి, ఎద్దుల బండో, లేకపోతే జట్కా బండో, లేకపోతే మనకి గుర్రమో, లేకపోతే మనం కొనుక్కున్న కారు, మనం వాడే వస్తువులు, మన ఫ్యాక్టరీ, ఇవన్నింటినీ ఆధారం చేసుకుని కదా మనం బ్రతుకుతున్నాం. అందుకని వాటికి కూడా మనం పూజ చేసి, ఆయుధ పూజ చేసి, వాటి ద్వారా మనం నడుస్తున్నాం కాబట్టి, వాటిని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి వాటికి కూడా పూజ చేయడం. రిక్షా వాడు చూడమ్మా, మొట్టమొదటి రాగానే దాని మీద టక్ టక్ మన కాయంతో కొట్టి దండం పెట్టుకుని మొదటి రోజు నడుపుతాడు. మరి అది వాడికి ఆయుధం కదా, అందుకని రిక్షాకు పూజ చేసుకుంటాడు. అదనమాట. అంటే మనకి వాడే అచేతనమైనటువంటి వాటిల్లో కూడా దేవుడు ఉన్నాడు, దైవం ఉన్నది. అందుకని వాటిని కూడా మనం పూజించాలని ఒక పూజ్య భావన, సర్వాంతర్యామిత్వాన్ని తెలియజేస్తూ ఏమ్మా అందరిలోనూ దైవం ఉన్నదనేటువంటి విషయాన్ని మనం సంస్కరింపజేయడం కోసం ఈ ఆయుధ పూజ. బండాసుర వధలో లలితా త్రిపుర సుందరి దేవి పాత్ర ఏంటి అంటే ఏం చెప్పారు? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో బాలా త్రిపుర సుందరి, బండాసుర వధోద్యుక్త బాలా విక్రమిత అని వస్తుంది నామం. ఆ బండాసురుడిని వధించినటువంటి బాలను చూసి అమ్మవారు హర్షించి, అంటే తనే ఆ త్రిపుర సుందరి బాలగా వెళ్ళింది. చిన్నపిల్ల నన్నేం చేస్తుంది అనుకుంటాడు కదా, అరే శక్తి ఉంటే చిన్నపిల్ల కూడా నిన్నేమైనా చేయగలదురా అని. అంటే బండాసురుడు అంటే దేనికి ప్రతీక అంటే బద్ధకానికి ప్రతీక. సాధారణంగా వీడు బండోడు రా, వీడు బండ ముద్దు నిద్రపోతే ఏంటో దున్నపోతులు ఆ నిద్ర ఏమిట్రా అంటాం. దున్నపోతుకి కొంచెం బద్ధకం ఎక్కువ కదా, బద్ధకాన్ని దున్నపోతునే పోలుస్తాం కదా. అందుకని దున్నపోతు లాంటి బండతనానికి బలి ఇవ్వమని చెప్తే మన దున్నపోతునే బలి ఇవ్వడం మొదలుపెట్టేశారు. అంటే బద్ధకాన్ని బలివ్వమని అర్థం అక్కడ. అటువంటి బద్ధకాన్ని సంహరించేది బాలా త్రిపుర సుందరి. అదేవిధంగా త్రిపురాలను జయించడం వెనక గాథ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ త్రిపురాలు మనలో ఉన్నాయమ్మా. త్రిపురాసుర సంహారం చెప్పిన అమ్మవారి త్రిపుర సుందరి అన్న మనలో 3 లోకాలు ఉన్నాయి. దేహం అనేటది, అందుకని ఓం భూర్భువస్వహ అంటాం కదా. భూ అంటే భూలోకం, అంటే మన దేహం. ఈ దేహం దేనికి ప్రతీక? భూమికి ప్రతీక. భువః ఈ దేహాన్ని నడిపించే ప్రాణశక్తి, అదొక లోకం. ఈ ప్రాణాన్ని ఆజ్ఞాపించేటువంటి ప్రజ్ఞాశక్తి, ప్రజ్ఞాలోకం, అది సువహ, సువర్లో. భూలోకం, భువర్లోకం, సువర్లోకం. ఈ మూడింటిని జయించగలగడమే. ఈ మూడింటి నుంచి నేను ప్రార్థిస్తున్నానమ్మా, నాకు మంచి బుద్ధిని ప్రసాదించమని గాయత్రీదేవిని వేడుకుంటున్నాం కదా. అందుకని ఆ త్రిపురాలను మూడింటిని కనుక మనం జయించగలగడమే త్రిపురాసుర సంహారం, త్రిపుర సుందరి, ఇవన్నింటికి అర్థం అన్నమాట. ఎన్నో ఉన్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, త్రివేణి సంగం, ఇందాక మనం చెప్పుకున్నటువంటి గంగా, యమునా, ఇవన్నీ కూడా 3 అనేటటువంటిది వచ్చేదన్నింటిలో అన్ని రకాల సమన్వయాలు ఉంటాయి దీనిలో. దసరా అప్పుడు కొంతమంది వ్రతం కూడా చేసుకుంటారు, కొంతమంది ఏమో అఖండ జ్యోతిని వెలిగిస్తారు కదమ్మా. అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ 9 days 9 రోజులు మనం ఒక దీక్ష వహించి అమ్మవారిని పూజిస్తున్నాం కదమ్మా. ఆ దీక్ష పూర్తిగా ఆ 9 రాత్రులు కొనసాగడానికి కానీ అఖండ జ్యోతిని అక్కడ వెలిగించుకుంటే
ఆ జ్యోతి దేనికి ప్రతీక? జ్ఞానానికే కదా ప్రతీక. దీపం అంటే జ్ఞాన ప్రతీక, చీకటిని పాల్గొట్టేది, అజ్ఞానం అనేటటువంటి చీకటిని పారద్రోలడం. అందుకని అఖండ జ్యోతిని అక్కడ వెలిగించుకోవడం అనేది చక్కని సాంప్రదాయం. ఆ జ్యోతి వెలుగుతూ ఉన్నంతసేపు నూనె హరిస్తూ ఉంటుంది. నూనె హరిస్తూ ఉన్న నూనె వాతావరణాన్ని పరిశుద్ధం చేస్తుంది. ఒకటి మన కష్టాలను కూడా హరిస్తుంది అనేటువంటి భావం. దీపం తాను కాలిపోతూ మన కష్టాలను తీర్చేస్తుంది అనేటటువంటిది ఒక సంకేతం. ఇన్ని రకాల సంకేతాలు దీపంలో ఉన్నాయమ్మా. అది మంచిది కూడాను. అలా వెలిగించుకోవడం, దాన్ని శ్రద్ధగా కాపాడుకోవడం, నిధనం కానివ్వకుండా, ఇవన్నీ కూడా మనకు ఒక చక్కని సంస్కారాన్ని, ఒక పద్ధతిని మనకు అలవాటు చేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు పండగలు అనగానే ప్రతి ఒక్కళ్ళు, అంటే కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు కదా. అసలు ఈ ఉపవాసం అంటే కొంతమంది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు, కొంతమంది ఏంటంటే ఎక్కువగా పాటిస్తారు ఈ ఉపవాసాలు అన్నది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేహంలో ఆత్మారాముడు ఉన్నాడుగా, ఈ లోపల కూడా హవిస్సు వేయాలిగా. జఠరాగ్ని ఎదురు చూస్తుంటుంది కదా ఈ హవిస్సు. ఇది యజ్ఞగుండం కదమ్మా. ఈ యజ్ఞగుండంలో హవిస్సు వేస్తే మిగతా దేవతలని చేతులు కాళ్ళని హవిస్సును అందుకుని పనిచేస్తాయి కదా. అక్కడ ఉపవాసం అంటే దేవుడి సన్నిధిలో వసించడాన్ని, పటం ముందు కూర్చుని ఆ సన్నిధిలో వసించడాన్ని ఉపవాసము అన్నారు. ఆ చేయడంలో ఎందుకని ఎక్కువ కనుక ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుంది. యోగస్థితి వేరు, ధ్యాన స్థితి వేరు, నిద్రపోవడం వేరు కదా. అందుకని ఆ నిద్ర రాకుండా ఉండడానికి, ఎందుకని మనం తినిన తర్వాత ఈ ప్రాణశక్తి అంతా దీన్ని జీర్ణం చేయడంలో పడిపోతుంది. అప్పుడు మనకు నిద్ర వచ్చేసి ఇవన్నీ డిమ్ అయిపోతాయి కదా. అందుకని తక్కువగా అల్పాహారం తీసుకుని ఏదన్నా ఫలాహారం కానీ, లేకపోతే మనం ఏదైనా పానీయాలు కానీ అవన్నీ తీసుకోవచ్చు. అంతేగాని పూర్తిగా కనుక పొట్ట మార్చుకుని ఉపవాసం చేస్తే అది ఉపవాసం కాదు. అలా చెయ్యమని ఎక్కడ చెప్పలేదు. దానివల్ల లేనిపోయిన అనారోగ్యానికి కూడా కారణం అవుతుంది. నేను అందుకే అడిగాను. కొంతమంది ఏంటంటే పాలు ఫ్రూట్స్ తింటారు, కొంతమంది ఏంటంటే అసలు తినరు, మంచినీళ్ళు కూడా తాగరు. అంత మరి లోపల ఉన్నవాడికి నైవేద్యం ఏది? మనమే అంటున్నావు కదా నీలోనే దేవుడు ఉన్నాడని తత్వం. మరి అలా నువ్వు లోపల వాడికి నువ్వు నైవేద్యం పెట్టకుండా నువ్వు బయట పెడితే ఆయన ఎలా తీవికరిస్తాడు? మరి వీడేమైపోతాడు లోపల వాడు. అదేవిధంగా ఇందాక మనం అనుకున్నాము, ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. ఇప్పుడు ఈ నవరాత్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని ఆరాధిస్తారు, పూజిస్తారు. కానీ తర్వాత మళ్ళీ యథావిధిగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉంటారు కదా. ఏం చెప్తారు ఫైనల్గా మీరు? ఆ పూజ ఫలించదని చెప్తాను. లాగా ఒకటి కొడుతుంది అమ్మవారు. మరే ముందు నీ భార్యని, నీ తల్లిని, మీదన్ని పూజించారు. అలాగే అమ్మాయి కూడా అంతే. వచ్చి నాకు ఆడంబరంగా నేను పెట్టమని లేదమ్మా. ఇంట్లో ముందు నువ్వు చూసుకో, నీ భర్త ఏం చేస్తున్నాడో చూసుకో, నీ పిల్లలు ఎలా చదువుతున్నారో చూసుకో, ఎలా ప్రవర్తున్నారో చూసుకుని అప్పుడు రా నా దగ్గరికి అంటుంది ఆవిడ కూడా. అమ్మాయినైనా అబ్బాయినైనా అంతే. పూజ అనేది మనకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన గణపతి నవరాత్రులంతా ట్రైనింగ్ ప్రోగ్రామే. పిల్లలకి ఆ 21 పత్రులు గుర్తుపెట్టడం ఎలాగో చెప్పాలి. వాళ్ళే వెళ్ళి పట్టుకొస్తారు. ఇప్పుడంటే బజార్లో అమ్ముతున్నారు. పల్లెటూళ్ళలో వాళ్ళే వెళ్ళి తెంపుకొచ్చేవారు. ప్రతిదీ అంతే. పుస్తకాలు అక్కడ పెట్టుకోవడం, పూజకి అరేంజ్ చేసుకోవడం, మండపం కట్టుకోవడం, ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి దైవంతో అనుసంధానం కల్పించడం కోసం. అలాగనే ఇప్పుడు కూడా ఆడవాళ్ళకి, స్త్రీలందరికీ కూడా అమ్మ యొక్క తత్వాన్ని తాను తెలుసుకుని తాను కూడా అలా ఉండగలగడానికి కావలసిన ఒక శిక్షణ. పూజా కార్యక్రమాలన్నీ మనకి రిహార్సల్సే, అన్నీ శిక్షణలే. మా మాస్టర్ గారు ఒక మాట అనేవారు, పూజలో ఎప్పుడు కూడా స్ట్రెయిన్ అవ్వకూడదు, ట్రైన్ అవ్వండి. అంటే ఏంటి? స్ట్రెయిన్ అంటే అలసిపోకండి, శిక్షణ పొందండి. బాగా చెప్పారమ్మా. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలీదు, మీ మాటల ద్వారా నాలాంటి వాళ్ళకి అలాగే చాలామందికి కూడా చాలా వాల్యూస్ తెలిసినాయి అన్నమాట. చాలా థ్యాంక్ యూ. నవరాత్రి రోజు మీరు మాతో పాటు ఇలా ఉండి మాకు దేవి నవరాత్రి యొక్క విశిష్టతను తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం అమ్మ. పరమ గురువులందరికీ నమస్కరిద్దాం. ఇవన్నీ మనందరికీ పెద్దలు ఎప్పుడు చెప్తూ వస్తున్న విషయాలే మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం, మననం చేసుకుంటున్నాం. అది కరెక్ట్. నమస్కారం అమ్మ. ఇది ఇవాల్టి దేవి వైభవం ప్రత్యేక కార్యక్రమం. మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి ABN.